భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 14/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష విధియ బుధవారం విధియ రాత్రి 12:27 వరకు అనురాధ నక్షత్రం ఉదయం 10:23 వరకు వర్జ్యం సాయంత్రం 4:37 నుండి సాయంత్రం 6:11 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:29 12:21 వరకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:19 అమృతగడి రాత్రి 2:52 4:36 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు శుభసమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు సాయంకాలం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాల శుభయోగం పూర్తిగా ఉంది వేళ. అలాగే తైతుల కరణం ఉదయం 11:40 గరంజి రాత్రి 12:17 ఉంది. వృషభ సంక్రమణం జరుగుతోంది ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి స్త్రీ మూలకంగా లాభాలు ఉన్నాయి. గృహ జీవిత ఆనందం బాగుంది. ఈరోజు వృషభ రాశి శుభకార్యప్రాప్తి, సంతాన వృద్ధి, సంతాన అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి సంతానం ద్వారా లాభాలు పొందుతారు. ఉన్నత విద్యాభ్యాసాలకి ఉన్నతమైనటువంటి విద్యాస్థానాల్లో చదివే అవకాశాలు, విద్యాభివృద్ధి కూడా ఉంది. కర్కాటక రాశి వస్తులాభం, ఆరోగ్యలాభం, స్థానచలనం ఉండే అవకాశాలు. సింహరాశి రుణములు చేసే అవకాశం, ప్రమాదాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం. కన్యారాశి ఆరోగ్యభంగం, రాజభయం, వాహన భయాలు ఉన్నాయి. తులారాశి వారికి సామాన్యంగా ఉంటుంది. మిశ్రమంగానే వ్యాపారంలో లాభాలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ధార్మిక చింతన, వ్యాపార వృద్ధి, ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దేవాలయ దర్శనాలు, దైవ చింతన చేసే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి జాయింట్ దారులతో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం, రుణాలు తీర్చలేక ఇబ్బంది, ధన రొటేషన్ కాక ఇబ్బంది పడే అవకాశాలు, అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులకి అవకాశం. మకర రాశి రాజభయం, ఒత్తిడి, జాయింట్ దారులతోటి వ్యతిరేకత, స్థిరాస్తులు కూడా విషయాల్లో కూడా సమస్యలు కూడా ఉండే అవకాశం. కుంభరాశి ఆకస్మిక సంఘటనలు, సామాన్యమైన ఫలితాలు ఉండే అవకాశం, మానసిక ఆందోళన. మీనరాశి వారి కార్యసిద్ధి, మిత్రులతో లాభం, అనుకోని ప్రయాణాలు ఆనందాన్నిచ్చే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అర్ధః ఓం అర్ధాయ నమః. అందరి చేత ఆదరింపబడేవాడగుడ చేతే అర్ధః అన్నారు, అనబడ్డాడు. భగవానుడు కల్పవృక్షముగుట చేత తన్ను ఆశ్రయించిన సర్వులకు వారి వారి అర్హతలను బట్టి వారి కోరికలు ఇచ్చేవాడు కనుక అర్ధగా ప్రసిద్ధి చెందాడు అని చెప్పారు. ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఉంటాడు. సమగ్రమైన ఐశ్వర్యం, సమగ్రమైన సంపద, సమగ్రమైన శక్తి కలిగినటువంటి పరమాత్మ కనుక అర్హతలు బట్టే ఇస్తాడు. అర్హత కలిగి ఉండాలి. మనం యోగ్యంగా ఉందా లేదా, యోగ్యులమా కాదా, ఎవరికి వాళ్ళు అంతరాత్మగా తెలుసుకోవాలి. అంతే తప్ప నేను చాలా గొప్పదాన్నండి, నేను చాలా గొప్పవాడిని, నేను ఏ తప్పు చేయను, నేను ఏ పాపం చేయను అంటే నీ అంతరాత్మ నువ్వు ఏం చేసావు, నీ అంతరాత్మ నీకు తెలుసు, నువ్వేం చేసావు తెలుసు అని మనం తెలుసుకోవాలి. మన అంతరాత్మను ఏం తప్పులు చేస్తున్నాం, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎవరికి ద్రోహం చేస్తున్నాం, ఏ విధంగా మనం గ్రహించుకోవాలి. అలా గ్రహించుకుని ఉన్న చెడు లక్షణాలు తొలగించుకుని, చెడు ఆలోచన తొలగించి మంచి ఆలోచన, మంచి పనులు చేస్తూ ఉంటే కనుక పరమాత్మ అర్హత తగ్గట్టుగా తాను అన్నీ ఇచ్చేటువంటి వాడు కనుక అర్ధః అన్నారు. మిగతా విషయాలు చూద్దాం. ఈరోజు స్వస్తి.